ఒక క్రైస్తవుడు మరణించక ముందే తాను నిత్య జీవము పొందుకుంటున్నాను అని తెలుసుకోవడం ఎలా? ఇది చాలా మార్లు క్రైస్తవులను వేధిస్తున్నటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఉన్న సమయంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు కూడా అడిగినటువంటి మాట, నేను నిత్య జీవం పొందుకొనుటకు నేను ఏమి చేయాలి? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట మనందరికీ తెలిసే, 10 ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆయన కూడా నేను నిత్యము ఇవి పాటిస్తున్నానే అని కూడా అతను చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, నీకు ఇంకా ఒకటి కొదువయ్యి ఉన్నది, నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిమ్ము, నీవు నన్ను వెంబడించుము అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఆ యవనస్తుడు ధనవంతుడు కాబట్టి వ్యసనపరుచు ఆయన వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాము. మరి ఈ వ్యక్తి నిత్య జీవమునకు నిజముగా వారసుడా అని మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. అసలు లేఖనము ఏం చెప్తున్నది అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీతిమంతుడును ఎవడును లేడు, అందరూ పనికి మాలిన వారే అనేటటువంటి విషయము దేవుని లేఖనము మనకు జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి మనము నిత్య జీవం పొందుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు చేసినటువంటి శిలువ త్యాగం ద్వారా మనలను పాప విముక్తులుగా చేసి మన కొరకు పరలోకమందు నేను ఒక స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఆయన పునరుత్థాన సమయంలో చెప్పినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనమునందు ఆయన చెప్పాడు, నేనుండు చోట మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళ్తాను. ఇది దేవుడు చేసినటువంటి ఒక గొప్ప వాగ్దానం. కాబట్టి క్రీస్తులో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము స్థిరపరచబడి ఉన్నది అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటిది. అయితే రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ పౌలు శీలాలు చెరసాలలో బంధించబడినప్పుడు, చెరసాల గోడలు బద్దలైనప్పుడు, చెరసాల నాయకుడు భయపడినటువంటి సందర్భంలో మరి ఆ చెరసాల నాయకుడు పౌలు గారిని అడిగినటువంటి మాట, నేను ఏ విధంగా రక్షణ పొందుకోవాలి? అప్పుడు వారు చెప్పినటువంటి మాట, యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి ఇది ఒకటి, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నిత్య జీవంలో మిమ్మల్ని ఉంచుతానని. మనం ఏ విధంగా నిత్య జీవం పొందుకోవాలి అని అంటే, యేసునందు మనము విశ్వాసము ఉంచాలి, అప్పుడు మనము రక్షణ పొందుతాం. మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూసినట్లయితే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. కాబట్టి తనను అంగీకరించాలి. ఈ దేవుడు నా సొంత రక్షకుడు, ఈయనే నా యజమానుడు అనేటటువంటి ఒక అంగీకారము దేవుని ఎడల మనము కలిగి ఉండాలి. ఇది నిత్య జీవమునకు మార్గమును మనకు సరళపరిచేటటువంటిదిగా ఉంటుంది. నాలుగవదిగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నాలుగవదిగా దేవుని యొక్క కృప. ఈ కృప అనేటటువంటిది ఉచితమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. మనందరికీ తెలిసినటువంటి మాటనే, పాపముల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ శిలువ త్యాగము చేయడము ద్వారా మనము రక్షింపబడ్డాము. కానీ ఈ రక్షణ నిత్యము నిలిచి మనము నిత్య జీవము వరకు ఇది కొనసాగుతుందా అని ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకొరకనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని యొక్క నామములో యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడని అంగీకరించి మనము ఆ రక్షణ అనుభవములోనికి మనము ప్రవేశించిన తర్వాత మరలా మనము పాపము చేయడానికి మన జీవితాలను పురికొల్పినట్లయితే మరి ఈ నిత్య జీవము పొందడానికి మనము అర్హులమా అనేటటువంటిది, అర్హత పొందకుండా ఉంటామా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏది అయినప్పటికీ క్రైస్తవుడు ఈ లోకంలో జీవించినంత కాలము క్రీస్తు కొరకు జీవించాలి.
అవసరమైతే క్రీస్తు కొరకు మరణించాలి. పౌలు గారు చెప్పినటువంటి మాట, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. కాబట్టి ఈ ఒక్క నిరీక్షణ కలిగినటువంటి జీవితము మనము కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మనము నిత్య జీవ వారసులమే అనేటటువంటి విషయము దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచే